ఏంటిది ఇది ఇందిరమ్మ ఇల్లు లిస్ట్ గ్యాజెటెడ్ ఆఫీసర్ పెండింగ్. సో చాలా మంది మైండ్లో ఒకటే కొంచెం ఉంది, సార్ మాకు ఈ విధంగా స్టేటస్ షో అవుతున్నాయి. సో మీ యొక్క కామెంట్స్ పైన బేస్ చేసుకొని నిన్న నేను ఒక కమ్యూనిటీ పోల్ అనేది వేశాను అనమాట. సో అందులో చూడండి, నాకు ఎక్కువ క్వశ్చన్స్ అనేది లిస్ట్ టు గ్యాజెటెడ్ ఆఫీసర్ అంటే ఎక్కువ వర్డ్స్ ఈ క్వశ్చన్ పైననే వచ్చాయి. సార్ మా స్టేటస్ లో లిస్ట్ టు గ్యాజెటెడ్ ఆఫీసర్ పెండింగ్ అని చూపిస్తుంది, లిస్ట్ 2 అని చూపిస్తుంది. దీని యొక్క మీనింగ్ అనేది మాకు చెప్పండి. అండ్ దాంతో పాటు ఎప్పుడు వరకు స్టేటస్ అనేది చేంజ్ అవుతుంది, ఎప్పుడు అనేది మాకు ఇల్లు అనేది శాంక్షన్ అవుతాయి, దానికి కొంచెం పైగా అనేది కలెక్టర్ అప్రూవల్ పైన కూడా చాలా మంది ఓట్స్ వేశారు. సో ఈ ప్రాసెస్ ఏంది, ముందు ఎంపీడీఓ అప్రూవల్ ఉండే కానీ ఇప్పుడు ఇలా షో అవుతుంది. అసలు యాక్చువల్గా ఈ గెజెటెడ్ ఆఫీసర్ ఎవరు అనేది మా యొక్క ఇల్లుని శాంక్షన్ చేస్తారు, కాస్త చెప్పండి అని చెప్పి చాలా మంది అనేది నాకు అడగడం జరిగింది. సో మీ యొక్క కామెంట్ పైన ఈ వీడియో అనేది నేను తీసుకొచ్చాను. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, కామెంట్స్ చెయ్యండి, మీ కామెంట్స్ చదువుతున్నాను. రిప్లై ఇవ్వలేకపోవచ్చు కానీ రేపటి నుంచి అనేది మీ యొక్క కామెంట్స్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది టైంని చూసి. రైట్, మీ కామెంట్స్ చదువుతాను, దానిపైన నేను వీడియో అనేది తీసుకొస్తాను అనమాట. సో ఏదైతే మీరు తమిళలో చూసి వచ్చారు కదా, లిస్ట్ టు గ్యాజెటెడ్ ఆఫీసర్ పెండింగ్, దీనికి గుడ్ న్యూస్ ఎందుకు పెట్టారు సార్ అని చాలా మంది అడగవచ్చు. సో ఇది మీకు మిస్లీడ్ చేయడానికి కాదు, మీ యొక్క డౌట్ అనేది క్లారిఫికేషన్ చేయడానికి. మీరు కరెక్ట్ వీడియోలో ఉన్నారు, వీడియోని ఎండ్ దాకా చూడండి. ఇంకెందుకు టైం వేస్ట్, లెట్స్ గో ఇన్ అప్డేట్. ఏంటి ఈ లిస్ట్ టు గెజెటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్? ఎక్కువ టైం తీసుకోను, మీ యొక్క తక్కువ టైంలోనే దీని యొక్క ఆన్సర్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను అనమాట. అండ్ చాలా మంది మన ఛానల్లో విజిట్ అవుతున్నారు, వీడియో కూడా చూస్తున్నారు. సో ప్లీజ్ ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి లైక్ చేయండి, వీడియో నచ్చుతున్నాయి, ఓకేనా? సో ఇప్పుడు ఈ లిస్ట్ టు గ్యాజెటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు వస్తుంది? ఇది ముందు ఏం చూపించింది మనకి, ఎంపీడీఓ గురించి చూపించింది. ఎందుకు చెప్తున్నానంటే క్లియర్ కట్ గా వినండి, మీ యొక్క స్టేటస్ అనేది టైం టు టైం అప్డేట్ అవుతుంది. రైట్, మొదటి విడతలో అనేది మనకు ఇల్లు రాకపోవచ్చు, కానీ ఇది ఫేజ్ 2 జూలై 2026 తెలంగాణ గవర్నమెంట్ అనేది ఫేజ్ 2 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో చాలా మంది ముందు స్టేటస్ ఏం చూపిస్తుండే, ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తుంది. అంటే మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీస్ లో మీ యొక్క అప్లికేషన్స్ అనేది వెరిఫై అవుతున్నాయి, అందుకని ఎంపీడీఓ మనకు అక్కడ స్టేటస్ అనేది పెండింగ్ లో చూపించింది. అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది అంతా వెరిఫికేషన్ అయిపోయి చలో మీరు అనేది ఎలిజిబుల్ అని తెలిసిన తర్వాత ఆ స్టేటస్ కాస్త చేంజ్ అయ్యి ఇప్పుడు ఏం చూపిస్తుంది అక్కడ స్టేటస్ లో, లిస్ట్ టు గ్యాజెటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్. ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీస్ కి సంబంధించిన గవర్నమెంట్ కి సంబంధించిన ఒక గ్యాజెటెడ్ ఆఫీసర్ ఉంటారు. మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళు మళ్ళీ రీవెరిఫై చేస్తారు. మీ ఆధార్ కార్డు కానివ్వండి, మీరు ఏదైతే సబ్మిట్ చేశారు కదా మీ రేషన్ కార్డు అండ్ మీ యొక్క ఈకేవైసీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీకు సొంత ఇల్లులు మీ పేరు మీద వేరే సొంత ఇల్లులు కానివ్వండి కార్లు కానివ్వండి ఉన్నాయా లేదా, మేము చేసిన వెరిఫికేషన్లో తప్పు ఉందా అని చెప్పేసి ఈ ఎవరైతే గ్యాజెటెడ్ ఆఫీసర్ అసైన్ చేస్తుందో గవర్నమెంట్ వారు అనేది డీటెయిల్గా పూర్తి క్లారిఫైగా వెరిఫికేషన్ చేసి చలో వీళ్ళు అర్హులని తేలితే ఆ స్టేటస్ కాస్త చేంజ్ అయ్యి అప్రూవ్డ్గా మారుతుంది. రైట్, అప్రూవల్గా మారి దాని తర్వాత గవర్నమెంట్ దగ్గర వెళ్తే అక్కడ లిస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఆ లిస్ట్లో అనేది మీకు ఇల్లు శాంక్షన్ అవుతుంది అండ్ దాని తర్వాత మీకు ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫైనల్ ప్రాసెస్. అంటే మీరు ఫైనల్ ప్రాసెస్కి చాలా దగ్గరలో వచ్చేసారు. అండ్ ఈ గ్యాజెటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు అనేది ఇన్ కేస్ మీరు అర్హులను తేలితేనే మీకు ఇల్లు అనేది శాంక్షన్ అవ్వడం జరుగుతుంది. రైట్, ఇది నేను కానివ్వండి, మీరు ఎవరైతే వీడియోస్ చూస్తారో, ఎక్కడైతే న్యూస్ వింటారో, సోషల్ మీడియాలో ఫాలో అవుతారో అది మేము చెప్పలేము, అది ఓన్లీ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది మీకు ఇల్లు రావాలా వద్దా అని చెప్పేసి. అందుకనే మైండ్లో ఏం టెన్షన్ పెట్టుకోకండి, ఏదైతే జెన్యూన్గా ఉందో దాన్నే నమ్మండి. మేము ఇంకోటి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా డైరెక్ట్గా ఎంపీడీఓ ఆఫీస్కి కానీ అక్కడ వెళ్ళి సంప్రదించండి. మీ స్టేటస్కి సంబంధించిన వాళ్ళకి అడగండి, వాళ్ళు క్లియర్ కట్ మీకు అనేది అవగాహన ఇస్తారు. రైట్, ఈ ఇన్ఫర్మేషన్ మీరు అడిగిన దానికి ఈ లిస్ట్ గ్యాజెటెడ్ ఆఫీసర్కి సంబంధించింది ఒక మంచి తీపి కబుర్ అని మీకు చెప్పడం జరిగింది.
అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. రేపటి వీడియో అనేది పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్, అది కూడా ఇంకా చాలా మంచిదన్నమాట. ఎవరికైతే లిస్ట్ 1 పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని చూపిస్తుందో, రైట్. అండ్ కొంతమందికి పెండింగ్ ఫర్ డిఎస్సి సిగ్నేచర్ కోసం అనేది, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ కోసం అనేది పెండింగ్ లో ఉందని చెప్పేసి కొంతమందికి చూపిస్తుంది. కొంతమందికి అప్రూవ్ అయ్యి ఇల్లు కూడా అండ్ మిగతా డబ్బులు ఏదైతే ప్రాసెస్ ఉన్నాయో కొన్ని జిల్లాలో అవి కూడా చేయడం జరుగుతుంది. ఈ 2 విడతలో మీకు ఖచ్చితంగా ఇల్లు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అనమాట. నేను మీకోసం ప్రే చేశాను, మీకోసం సపోర్ట్గా ఉంటాను. అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర కరెక్ట్గా ఉన్నాయంటే మీకు ఎవరనేది కూడా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయరు. 100% మీ దగ్గర అన్ని డాక్యుమెంట్ సెట్ అనేది మీరు రెడీగా పెట్టుకున్నారంటే 100% మీకు అనేది ఇల్లు శాంక్షన్ అవుతుంది, మీరు అర్హులు అయితేనే, రైట్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఇమ్రాన్, ఉంటాను. జై హింద్.